కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని గమనిద్దాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గతంలో మనం మాట్లాడాము, మళ్ళీ కొంచెం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం. దయచేసి మరి బైబిల్ను చూడాల్సిందిగా మేము కోరుతున్నాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లిజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ప్రియులారా, దేవుడైనటువంటి మన తండ్రి అయినటువంటి దేవుడు నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనటువంటిది. దీనికి అథెంటికేషన్ లేదా దీనికి ఇచ్చినటువంటి అధికారిత లేదంటే సార్వభౌమాధికారం బైబిల్లో ఉన్నటువంటి మరి యథార్థత మిగిలినటువంటి పుస్తకాల్లో కనబడదు. ప్రియులరా, ఇక్కడ దేవుడు బైబిల్లో మంచి విషయాలు రాయించాడు, అలాగే చెడు విషయాలు కూడా మనుషులు చేసినటువంటి చెడు విషయాలు కూడా ఉన్నాయి. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటే భూత పుస్తకం అని అంటారు. కారణం ఏంటంటే వాళ్లకు బైబిల్ అనేటువంటి దానిపైన కనీస అవగాహన కొంతమేరకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనుకున్నటువంటి భావజాలాన్ని కేవలము బైబిల్ని మరి ప్రభు అయిన క్రీస్తు వారిని మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి దూషించడానికి మాత్రమే కొన్ని సెలెక్టివ్ గా వాళ్ళకు అనుకూలమైనటువంటి వచనాలు పట్టుకొని మాట్లాడుతుంటారు. బైబిల్ భూత పుస్తకం, బైబిల్లో ఉన్నటువంటి ఇమ్మోరల్ వాల్యూస్ చాలా భయంకరంగా ఉంటాయి, అవి ఇవి ఉంటాయి అని చెప్తున్నారే తప్ప అసలు బైబిల్లో ఉన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలని, అది యథార్థమైనటువంటివి అనేటువంటి విషయాల్ని మర్చిపోతున్నారు, పక్కన పెట్టేశారు. బైబిల్ తెలిపినట్లుగా మరి ఆంథ్రోపాలజీ కానివ్వండి, ఈ కాస్మాలజీ కానివ్వండి, అలాగే ఈ సృష్టి రహస్యాలు మొదలుకొని ప్రతిదీ బైబిల్ చెప్పినట్టుగా మరి ఏ పుస్తకము చెప్పలేదంటే అది కేవలము ఒక బైబిల్ ద్వారా మాత్రమే జరిగిందని నమ్మక తప్పదు ప్రియులారా. నిజమే, బైబిల్ను తప్పు పట్టాలని చాలా మంది వెతుకుతూనే ఉన్నారు. అసలు బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులైతే అసలు క్రీస్తుని ఎరగనట్టుగానే ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనము ఈ యొక్క కాలంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట, బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట ఎంతవరకు మరి ఖచ్చితమైనటువంటిది అని అంటే మన యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని క్రీస్తులాగా రూపొందించుకునే విషయంలో బైబిల్కు ఉన్నటువంటి ఆ యొక్క సామర్థ్యమే మనలో పరిశుద్ధాత్మ కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక బైబిల్ అనేటువంటిది యథార్థమైనటువంటి పుస్తకం. ఎంత యథార్థమైనటువంటిది అంటే బైబిల్లో ఒక మాట చెప్పిన తర్వాత అలాగా కాదు ఇలాగా అని చెప్పినట్టు ఉండదు. చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో ఒక మాటను గనక మనం చూసినట్లయితే బైబిల్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత ఖచ్చితత్వంగా బైబిల్ చెప్తుందో ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. 5వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనాన్ని దయచేసి చూద్దాం ప్రియులారా. 5వ అధ్యాయము 18వ వచనం. ఆకాశమును భూమియును గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట నెరవేరుతుంది, కానీ అందులో ఒక సున్న గాని పొల్లు గాని అసలు మిస్ అవ్వదు అని అంటున్నాడంటే ఇంత గ్యారంటీగా బైబిల్ చెప్తుంది అని అంటే ఆ ప్రభు అయిన ఈ క్రీస్తు వారు చెప్తున్నారంటే ఇది ఎంత యథార్థమైనటువంటిది, ఎంత నమ్మదగినటువంటిది, ఎంత సత్యమైనటువంటి పుస్తకం అనేటువంటిది ఈ రోజు అర్థం కాక ఈ నల్ల పుస్తకం, ఆ పుస్తకం, ఈ పుస్తకం అని రకరకాల పేర్లతో చెప్తున్నారు తప్ప బైబిల్ చూడండి, భూమి ఆకాశం రెండు నశించిపోతాయి కానీ దేవుడు చెప్పినటువంటి మాట మాత్రము అసలు మిస్ అవ్వదు అని అన్నాడు. కనుక బైబిల్ అనేటువంటి దాన్ని మనం గ్రహించాం, క్రైస్తవులు అనబడినటువంటి మనం. ఇలాగా క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన బ్రతుకు జీవితంలో
దేవుని యొక్క సంకల్పం విషయంలో మనం ఎంత ట్రాన్స్‌పరెంట్ గా ఉండాలి అనంటే, ఎంత యథార్థంగా ఉండాలి అనంటే, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరి యొక్క పని ఎలాగుందో ఒకసారి లేఖనాన్ని చూద్దాం మళ్ళీ. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతూ ఏమని అంటున్నాడో చూడండి. 20వ అధ్యాయము అపోస్తల కార్యములు 20వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, ఒక సంగతి దేవుడు మనుషుల మధ్యన పెట్టిన తర్వాత ఆ విషయాన్ని మనుషులకు చేరువేసే విషయంలో ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడనంటే, ఇందులోన ఏ విధమైనటువంటి జిమ్మిక్లు, ఏ విధమైనటువంటి ఆ లోగుట్లు అలాంటివి ఏం లేకున్నట్టు ఏం చేశాడో చూడండి. పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చూడండి. 20వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. మరియు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని ఈ విషయాన్ని, అది మనుషులకి ప్రయోజనకరమైనటువంటిది ఏది దాచుకొనక అందరికి బహిర్గతం చేశాడట. అలాగే కింది వచనాలకు వెళ్తే ఆయన ఇంకా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఆ కింది వచనాలకు వెళ్తుంటే ఆయన ఇంకా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో 27వ వచనాన్ని చూద్దాం. దేవుని సంకల్పం అంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకొనలేదు. ఇప్పుడు 26వ వచనం చదువు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దూషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. అంటే ఈయన చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా ఇందులో నేను ట్రాన్స్పరెంట్ గా ఉన్నాను. ఇందులో నాకేమీ సంబంధం లేదు. ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి విషయాల్ని నేను మీకోసం చెప్పాను. ఇలాగా ఈయన ఆసియాలో కాలు పెట్టినప్పటిది మొదలుకొని ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, ఎన్నో రకాలైనటువంటి హింసలు, నిందలు, రాళ్ళతో కొట్టించుకోవడం ఇవన్నీ జరిగాయట. 31వ వచనం గనుక మనం చూసినట్లయితే, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనిషినికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. 3 ఏండ్లు ప్రయాసపడ్డాడట. ప్రియులారా, మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు మనం కరెక్ట్ గా చర్చికి వెళ్తామో, ఎన్నాళ్ళు దేవుని వాక్యాలను తెలుసుకుంటామో మనకు తెలియదు కానండి. కానీ ఈ ఎఫెసీ అనేటువంటి ప్రాంతంలో ఈయన చేసినటువంటి పరిచర్య 3 సంవత్సరాలు ఏకధాటిగా వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళకు దేవుని సంకల్పాన్ని మొత్తం తెలియజేశాడట. కనుక దేవుని యొక్క గ్రంథమైనటువంటి పుస్తకం యథార్థమైనది. యథార్థవంతుడైనటువంటి క్రీస్తు వారు చేసినటువంటి శిలువ త్యాగాన్ని మనందరినీ కేవలం తన యొక్క కృప చేత రక్షించినటువంటి రక్షణ విధానాన్ని ఆయన మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకట, యూదులకి, గ్రీసు దేశస్తులకి చెప్పుకోకుండా అసలు మానలేదట. కాబట్టి చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళదే ఇప్పుడు ఎలా బ్రతకాలి, ఎలా డిసైడ్ అవ్వాలి అనేటువంటిది వాళ్ళకే ఇచ్చేసాడు. వాళ్ళ చేతిలోనే పెట్టేశాడు. ఎందుకనంటే నేను వస్తాయి వాళ్ళ గొర్రె చర్మాలు వేస్తాయి. పిల్లరా, మనకు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే సత్యం ఉంది, అలాగే అసత్యం కూడా వెంటనే ఉంది. సత్యం ఎప్పుడైతే వచ్చిందో దానికి వెంటనే డూప్లికేట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అందుకే మనుషుల మధ్యన యథార్థంగా ఉన్నటువంటి జీవితాలు ఈ మధ్యన కనుమరుగవుతున్నాయి. కారణం ఏంటంటే ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఆశ ఉంటది పిల్లలు. ప్రతి ఒక్కడికి ఏదో ఒక ఆశ ఉంటది. ఆ ఆశ అనేటువంటిది ఎంతవరకు వెళ్తుందంటే దేవుని యొక్క సంకల్పాన్ని ఎదిరించేంత వరకు వెళ్తుంది. ఓకే, మనము అలా కాకోకుండా, అలా ఉండుకోకున్నట్టు మనము యథార్థంగా బ్రతికే విషయంలో మనము సరైనటువంటి మరి ఆలోచనలతో మనం ముందుకెళ్ళే దానికోసం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఈ యొక్క యథార్థత అనేటువంటిది ఎలాగుంటది? ఒక విషయం జరిగింది, ఒక విషయాన్ని ఉన్నదున్నట్లుగా తెలియజెప్పేటువంటి ఏదైతే ఉందో దాన్ని వాస్తవాలను ప్రకటించేటువంటి విధానం అని అంటారు. దాన్ని వార్తలు అని అంటారు. అంతే కదండి. వార్తలు, న్యూస్ అని అంటే నలుదిక్కులో ఉన్నటువంటి సమాచారం, నార్త్, ఈస్ట్, వెస్ట్ అని, సౌత్ అని ఏదైతే అంటారో న్యూస్ అనేటువంటి దానికి అంటే నలుదిక్కుల సమాచారాన్ని ఉన్నదున్నట్లుగానే రిప్రజెంట్ చేయాలి. అది న్యూస్ కదా, దాన్ని వార్త అని అంటారు.
ఇప్పుడు ఆ వార్తలు ఎలాగున్నాయి ఇప్పుడు భారతదేశంలోన? సంఘాల్లో కూడా, మన ఇంట్లో కూడా అంటే మనకు నచ్చినటువంటి సెలెక్టివ్ ఆర్గ్యుమెంట్ చేయడం అనేటువంటిది మనకు కనబడుతుంటది. మనకి నచ్చినటువంటి పదాలు బైబిల్‌లో కూడా బంగారు వాక్యాలు మనకు అనుకూలంగా మన ఆలోచనలకు తగినట్టుగా వాక్యాలుంటే వాటిని మాత్రమే మనం చెప్తాం. కానీ ఇక్కడ ఈ వాక్యం ఇందుకోసం చెప్పబడింది. పలానా వాళ్ళకి ఇలా జెప్పారు. ఇందులో ఈ రకమైన క్యారెక్టర్ నాకుందా? ఒకవేళ నాకిది అప్లై అవుతుందా? అని ఆ విధంగా మనము పరిశోధనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుండగా, కానీ అలా జేయట్లేదు. కాబట్టి భారతదేశంలో చూడండి ఒక సంఘటన విషయం ఏది మన కాక్రోచ్ సీజేపీ వాళ్ళు పోరాటం చేశారు మీకందరికి తెలిసిందే. నీట్ విషయంలో. వాళ్ళు ఎంతగా పోరాటం చేశారు అనంటే పోరాటం అంతా అయిపోయింది. ప్రభుత్వం కూడా ఓకే జేశారు. ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి ఎడ్యుకేషనల్ మినిస్టర్‌ని తొలగించేశారు. అంతా అయిపోయింది బానే ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల్ని ఎలాగ చీల్చి చెండాడాలో, ఎలాగ వీళ్ళకి భయం పెట్టించాలి. ఎందుకంటే 14 ఇంచుమించు 12 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసినటువంటి ప్రధానమంత్రి ఈ యొక్క బీజేపీ పార్టీ వాళ్ళకు కొంచెం అహం అడ్డొచ్చింది. వాళ్ళిప్పుడు ఏం చేశారనంటే, విద్యార్థుల పైన వీళ్ళు డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళు పలానా కేసులలో కేసులున్నాయి వీళ్ళ మీద. ఇలాగ లేనిపోయినటువంటి ఆరోపణలతో హింసించడం మొదలుపెట్టారు. చూడండి ట్రాన్స్‌పరెంట్ ఏంటనంటే, బీజేపీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్‌ని రిలీజ్ చేయమని రిజైన్ చేయమని అన్నారు. ఆ తర్వాత విద్యార్థుల పైన ఎటువంటి కేసులు పెట్టకండి అని అన్నారు. చూసారా? కానీ ఈ ట్రాన్స్‌పరెంట్ అనేటువంటిది, ఈ యథార్థత అనేటువంటిది మిస్ అవుతుంది. అంటే సాతాను గాడికి ఏదైనా సరే మనుషుల్లో ఇగో లేదా గర్వము లేకుంటే అహం అనేటువంటిది ఏదో పెట్టేసాడు. ఇది ఉండడం వల్ల మనుషుల్లో ముందు ఒక మాట మాట్లాడతాడు, తర్వాత ఒక మాట మాట్లాడతాడు. ప్రియులారా అందుకే ది ట్రూ వే మిషన్‌లో మీకందరికి చెప్పేదేంటంటే, మిమ్మల్ని బలోపేతం చేసేదేంటంటే, మనము ఒక విషయానికి కట్టుబడి ఉన్నప్పుడు, ఆ విషయంలో ఎట్టి పరిస్థితిలో దాని నుంచి మనం బయటికెళ్ళకూడదు ప్రియులారా. చూడండి ఈరోజు మనం చేసినటువంటి పనులు, కొంతమందిని ఆదరించాము, కొంతమందికి సేవ కోసం సహకరిస్తున్నాము, కొంతమంది చేసేటువంటి పనుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాం. ఏ విషయంలో మనం తగ్గలేదు. మన సొమ్ముని, మన డబ్బుల్ని వేస్ట్ కాకోకున్నట్టు మనలో చాలా మంది వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి తమ యొక్క కష్టార్జితాన్ని వెచ్చించి, పలానా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందంటే సహాయం చేశారు. అందుని బట్టి ఈ ట్రూ వే మిషన్‌లో ఉన్నటువంటి ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియులారా. ఇట్టి సేవ మనకు దేవుడు నియమించున్నాడు. కాబట్టి మనలో ఏ విధమైనటువంటి అవకతవకలు ఉండకూడదు. ప్రతీది ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రియులారా. అలాగే ఈ సేవ విషయంలో వచ్చేటప్పటికి మరి సామాజికంగా పోరాడిన ఈ విధమైనటువంటి యథార్థత లోపం ఉంది. అది ప్రతి విషయంలోనే. ప్రియులారా మన దేశంలో బ్రిడ్జిలు కడుతున్నారు కదా! ఓకే. ఒక ట్రాన్స్‌పరెంట్ విషయం మాట్లాడదాం. బీహార్‌లోనో, మధ్యప్రదేశ్‌లోనో ఒక బ్రిడ్జి ఎలా కట్టారంటే రైల్వే రైల్వే లైన్ మీద కట్టారు బ్రిడ్జి. ఆ బ్రిడ్జి జాగా ఇవ్వలేదనేసేసి 90 డిగ్రీస్‌లోన దాన్ని బ్రిడ్జిని కట్టారు. 90 డిగ్రీస్‌లోన మలుపు తిప్పారు. వంకర తిప్పారు. 90 డిగ్రీస్‌లో వంకర తిప్పడం అనేటువంటిది ఎంత ఇది చూడండి. కనీసం యూ షేప్ అయినా లేదది. ఏ మాత్రం ఇంజినీర్‌లో చూడండి. దీని కోసం ఎంక్వైరీ చేసేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతే ఎంక్వైరీకేసారు. ఎంక్వైరీకేసి ఆ ఇంజినీర్‌లందరిని తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమంటున్నారనంటే, వాళ్ళందరం రీజాయిన్ చేయించేసేసి, అసలు ఈ యొక్క దర్యాప్తు ఎవరైతే చేశారో, ఎంక్వైరీ ఎవరైతే చేశారో వాళ్ళంటున్నారు, "అసలు ఇందులో మోసం జరగలేదు. ఇదంతా మామూలుగానే జరిగింది" అని వాళ్ళకి కూడా దొరకలేదట. వీళ్ళు ఇలాగా ఆహ్, ఓహ్, అవినీతి చర్యలకు పాల్పడ్డారనేటువంటిది మాకు ఏమీ కనబడలేదు అని ఆ యొక్క దర్యాప్తు సంస్థ తెలియపరిచిందంటే, వీళ్ళ ఇంటరాగేషన్ ఎలాగుందో చూడండి. వీళ్ళు సీజేపీ చేసినటువంటి ఆ యొక్క ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాంట్లోన ఫేస్ రికగ్నైజ్ చేసేసి వీడికి ఈ కేసులున్నాయి, పలానా వాడికి ఈ కేసులున్నాయి అనేసేసి మీరు ఇంత చక్కగా దర్యాప్తు చేస్తున్నారా, ఎంక్వైరీ చేస్తున్నారా? ఈ బ్రిడ్జ్ ఇంత భయంకరంగా ఇలాగా 90 డిగ్రీస్ కట్టాడు. ప్రపంచమంతా చూసి నవ్వుతుంది. అసలు ఇంజినీరింగ్ చేసినటువంటి వాళ్ళు చూసుకొని చిన్న పిల్లలు కూడా ఈవెన్ ఫిట్టర్ కూడా చూసి దాన్ని నవ్వుతాడు. అలాగ అప్రూవల్ ఎలాగిచ్చారు? నువ్వు ఎలా కట్టావు? ఇది ఎంత దారుణం గదా! ఆ కమిషనర్ ఎవడు?
ఇచ్చినటువంటి వాడు? పోనీ బ్రిడ్జిల కోసం ఒకరున్నారు గదా! రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ఎండి అంటారు గదా! ఆ! వీటి కోసం ఇచ్చినటువంటి వాళ్ళెవరు? పర్మి పర్మిషన్‌లు ఎలాగిచ్చారు? నువ్వు కట్టేటప్పుడు ఏ విధమైనటువంటి నీవు అథారిటీ అసైన్ చేసావక్కడ? ఆ! కనీసం ఇవన్నీ ఏం లేవండి. ఇది యథార్థత మిస్ అవుతే ఎంత భయంకరమైనటువంటివి జరుగుతున్నాయి మన దేశంలో చూస్తున్నాం. వేల కోట్లతో రూపాయలతో బ్రిడ్జిలు, టన్నెల్స్ కట్టినవన్నీ ఎలా పాడవుతున్నాయో మనం చూస్తాం. ఓకే. ఇదొక ఎత్తైతే అసలు వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిదేంటంటే, ఈ ఆత్మలు రక్షించే విషయంలో ఒక సేవకుడు లేదంటే ఒక క్రైస్తవ జీవితం కొనసాగిస్తున్నటువంటి విశ్వాసులు ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి, ఎంత యథార్థవంతంగా ఉండాలో దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఈ యొక్క లేఖనాన్ని మనం చక్కగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ప్రియులారా, యథార్థముగా మాట్లాడేటువంటి వాళ్ళని ఈ యొక్క లోకం అసహించుకుంటుంది. మనం ఉన్నదున్నట్లు మాట్లాడామనుకోండి, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని అన్నారట. అంతే గదండీ! ఉన్నదున్నట్టుగా మాట్లాడామనుకోండి, చాలా మందికి నచ్చదండి. ఉన్నదున్నట్టుగా మాట్లాడితే చాలా మందికి నచ్చదు. వ అలా మాట్లాడారనుకోండి, 1000 మందితోన ఈ యొక్క ఐటీ సెల్ వాళ్ళేం జేస్తారనంటే, అది తప్పు, వీడు జేసింది ఈడు ఇలాగ వంకరోడు, వీడు ఇలాంటి వంకరోడు అని చెప్తున్నారు. సీజేపీ పార్టీకి చెందినటువంటి ఆయన్ని మీరు ఇన్ని జేశారు గదా! మీరు ఎలా చదువుకున్నారు? మీకు స్కాలర్‌షిప్ ఎలాగొచ్చింది? ఈ విధమైనటువంటి పట్టుకున్నారు. అరె! నువ్వు చిన్నోడివి, నీకు దేశం కాని దేశానికెళ్ళి చదువుకున్నావు. దేశంలో సమస్య కోసం నువ్వు ఇంత దూరం వచ్చావు అని అప్రిషియేషన్ చేయట్లేదు. చూడండి. అంటే లోకంలో ఉన్నటువంటి దాని కోసం పోరాడినా కానీ నీ జీవితం ఇలాగే. మన జీవితంలో మన వాళ్ళకి సహాయం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు కూడా ఇంట్లో నుంచి కూడా నీకు యథార్థంగా నీకు రావాల్సినటువంటి క్రెడిట్ కూడా ఏమి రాదు ప్రియులారా. ఇంక దేవుని విషయంలోకొచ్చేటప్పటికి ఎంత మేలు చేయండి, మళ్ళీ మనకు వచ్చేది నిందలే తప్ప మనకు ఏ విధమైన క్రెడిట్ రాదు ప్రియులారా. అందుకే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, చూడండి ఒకసారి. మనం యథార్థంగా ఉంటే మనకేం మిగులుతుంది? ఏమొస్తుంది? అయినా కానీ నువ్వు నిలబడాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మనకు లేఖనం ద్వారా సెలవిచ్చున్నాడు. నువ్వు ఎంత యథార్థంగా ఉన్నప్పటికి కూడా నీవు ఒకరోజు నిందల పాలవుతావు. ఒకరోజు నిన్ను ద్వేషించేటువంటి వాళ్ళు ఉంటారు అని అంటాడు చూడండి. 5వ అధ్యాయము ఆమోసు గ్రంథము 10వ వచనాన్ని మనం చూద్దాం. పేజ్ నంబరు 757 పేజ్ నంబర్ చూద్దాం. 5, 10. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు వారి మీద జనులు పగ పట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహ్యించుకుందరు. ప్రియులారా, మనోళ్ళు సువార్తలకెళ్తారు గదా! సువార్తలకెళ్ళినటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని అస్సలు అంగీకరించరండి. ప్రియులారా, ది ట్రూవేలోన సువార్తకర పత్రం మీకోసం అందుబాటులో ఉంచుతాము. సువార్త అనేటువంటిది మీరు ఏం చేయక్కర్లేదండి. మీరు పనిచేస్తున్నటువంటి లేదా మీతో ఉన్నటువంటి రూమ్‌మేట్స్‌తో కనీసం నీ బ్రతుకేంటి అని జస్ట్ చిన్న చిన్న క్వెషన్సే అండి. ఎక్కువ ఏం చెప్పకండి. యేసు ప్రభువారు లాస్ట్‌లో చెప్తురా అయితే. ఓకేనండి. చాలా చిన్న చిన్న విషయాలే. చాలా చిన్న చిన్న విషయాలు మీరు మాట్లాడుతూ సువార్త పరిచయం చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చండి. ఎలాగైనా చేయొచ్చండి. అయితే చూడండి, ఈ మనము సువార్తల కోసం వెళ్తారు గదా! మన ఇండియాలో మనోళ్ళు సువార్తలకెళ్తారు. విశాఖపట్నంలో మరి మన వాళ్ళు సువార్తకెళ్ళొచ్చారు ఈరోజు. అలా చూడండి. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద ఎవరైతే వచ్చి, "అయ్యా! నీవు చనిపోతావు రేపన్నటువంటి రోజుంటది. ఈ రోజు నీకు శాశ్వతం కాదు. నీవు ఎంత సంపాదించినా గాని, ఒకరోజు నీవు చనిపోతే నిన్ను తీసుకొనెళ్ళి మరి శ్మశానంలో పెడతారు తప్ప, నీవు సంపాదించిన ఆస్తులు గావాలి, నీవు సంపాదించిన బంగారు గావాలి, నీవు సంపాదించిన పొలాలు గావాలి, నీవు సంపాదించిన సమస్తం గావాలి గానీ, నీదొక రోజొస్తే నిన్నసలు పట్టించుకునే వాళ్ళే ఉండరు అని చెప్తాం. సువార్త అదే గదండీ! చనిపోతే నీ జీవితం ఇంతే. కానీ చనిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం ఉంది. ఆ జీవితం అంతం లేనటువంటిది అనేదే సువార్త అండి. అది యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు. నువ్వు ఒకరోజు చనిపోతావు. నువ్వు ఒకరోజు తిరిగి లేస్తావు అని చెప్పేది ఏదైతే ఉందో అదే సువార్త అండి. ప్రియులారా, ఈరోజు మన ఇండియాలోన ఒకాయన చనిపోయాడు. ఆయనకి ముగ్గురు కుమార్తెలండి. ఈ ముగ్గురు కుమార్తెలు ఆయన చనిపోయినప్పుడు కనీసం వెళ్లి ఆ శవ పంచనామ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫినరల్స్ అవి చెయ్యాలి.
కానీ వీళ్ళందరూ ఎవడికో ఒకడికి 5,000 ఒక 100 ఇచ్చేసేసి, ఇదిగో ఆ కార్యక్రమాలను చెయ్యి అనేసేసి, వీడియో తీసేసి, వీడియో కాల్‌లో మాట్లాడేసేసి, ఆ దహన సంస్కారాలన్నీ చూశారట. ఇది అందరు నెటిజన్స్ అంతా తిట్టిపోస్తున్నారు. చూడండి, మనం సంపాదించినటువంటి ప్రతీది కావాలి. ఎవరికైనా సరే. కానీ ఒకానొక రోజొస్తది. నిన్ను ఎవ్వరు పట్టించుకోరు. ఇదే సువార్త అండి. ఈ సువార్త చెప్తే ఏం చేస్తారట? జనులు పగపట్టుదురు. ఎవడురా నీకు అవకాశం ఇచ్చాడు? నీవిక్కడ సువార్త చెప్పమని, కరపత్రం పంచమని ఎవడిచ్చాడు అని ఎంత భయంకరంగా గొడవకొస్తారు అనంటే, అసలు భయంకరమైన బూతు మాటలుంటాయి. ఈ ఆడోళ్ళకి పని పాట ఉండదు. వీళ్ళకి పనికి మాలినోళ్ళు అలాగిలాగ తిడుతూనే ఉంటారు. మీరు అన్ని చూసే ఉంటారు సోషల్ మీడియా. ఎంత చక్కగుంది చూడండి. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. యథార్థంగా మాట్లాడు వారిని అసహ్యించుకొందురు. మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నదున్నట్టు మాట్లాడండి. అసలు మీరే చెడ్డోళ్ళవుతారు. మీతో ఉండేటువంటి మిత్రులు గూడా మీకు దూరం అవుతారు ప్రియులారా. ఎందుకంటే మీరు యథార్థంగా మాట్లాడుతున్నారు. ఉన్నదున్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఉన్నదున్నట్టు మాట్లాడితే ఎవరికి నచ్చదంటారు. అంటే ఏదో ఒక కథ జెప్పాలి. లేదంటే ఏదో రకమైనటువంటి మాయ జేసేటువంటి మాటలు జెప్పాలి తప్ప, మరి ఇంకేం జెప్పినా గాని జనాలకి ఎక్కదండసల. ఎందుకంటే వాళ్ళు ఆ మాయలో ఉంటారు. ఎందుకన్ ఎందుకనంటే తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంది చూడండి. రెండవ పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధన సహింపక, హితబోధ అనే దగ్గర ఒక ఫుట్ మార్క్‌లో పెట్టాడు చూడండి. 6 అక్కడ చూడండి. ఆరోగ్యకరమైన బోధ అని అన్నాడు. బోధ ఎలాగుండాలట? ఆ! స్వస్థతనిచ్చేటువంటి బోధ ఉండాలి. మనలో ఉన్నటువంటి భయంకరమైన ఆలోచనల్ని తీసివేసేదిగా ఉండాలి. అది ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధను వినడానికి ఇష్టపడట్లేదట జనాలు. సహింపక ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అనేటువంటిది మంచికి చెప్పడానికి ఎళ్తే, చనిపోతావురా నువ్విక్కడికొచ్చి ఎన్నాళ్ళు ఇక్కడ బ్రతుకుతావు? నీకంటూ మరి చనిపోయిన తర్వాత నీకుండేది దిక్కు దేవుడే. ఆ చనిపోయిన తర్వాత నీవు దేవుడి దగ్గరికి ఎళ్ళాల్సిందే. ఎందుకంటే నీ ఆత్మ దేవుడి దగ్గర నుంచొచ్చింది. నీవు దేవుడి దగ్గరికెళ్ళిపోవాల్సిందే. అని మనం ఏదైతే సువార్త పరిచర్యలో ఈలోగా నువ్వేం చేయలేవు. పుట్టావు, చనిపోయావు. ఆ మధ్య కాలంలో ఏం చేయాలి? ఓన్లీ ఒక బోర్డ్ మీద, శిలాఫలకం మీద రాస్తారు. పలానా సో అండ్ సో పేరు అతను రిటైర్డ్ జడ్జో, లేకుంటే రిటైర్డ్ టీచరో, లేకుంటే రిటైర్డ్ ఐఏఎస్సో, లేకుంటే సో అండ్ సో. కానీ ఆయన పుట్టిన డేట్ ఉంటది. ఆయన చనిపోయిన డేట్ ఉంటది. ఏం చేశాడు ఈ మధ్యలో? ఏం చేశాడు? తన ఉద్యోగం కోసం అలిసి పని చేశాడు. తన కుటుంబం కోసం సర్వం త్యాగం చేశాడు. తన భార్య బిడ్డల కోసం సమస్తాన్ని త్యాగం చేశాడు. కానీ యేసుక్రీస్తుని తెలుసుకోవడమే తన జీవిత పరమార్థం అయితే అవన్నిటిని పక్కన పెట్టాడు. నీకు ఉద్యోగం ఇచ్చిందెవరు? నిన్ను పుట్టించిందెవరు? కదా! బైబిల్ ఇదే చెప్తుంది. నీవు ఈ లోకంలోకి రావాలనే దానికి ముందే, తల్లి గర్భంలో పడక ముందే, నువ్వు పుట్టిన తర్వాత నీకు బెండకాయ కావాలి, లేకుంటే పలానా ఆకుకూర కావాలి, పలానా పండు కావాలి నువ్వు కోరుకున్నావా? లేదు కదా! నువ్వు పుట్టక ముందే దేవుడు రెడీ చేసి పెట్టాడు. నీకు చేపలు కావాలి, నీకు ఆహారం మాంసాహారాలు కావాలి, నీ బెత్తడు నాలుక ఎన్ని కావాలో అన్ని రుచులు మనం పుట్టక ముందే దేవుడు తయారు చేశాడు. అన్ని తయారు చేశాడు. సూర్యుడిని నువ్వు అడగలేదు, సూర్యుడిని తయారు చేశాడు. గాలిని నువ్వు అడగలేదు, గాలిని కూడా దేవుడు తయారు చేశాడు. అన్ని తయారు చేసినప్పుడు నిన్ను పుట్టించినటువంటి తల్లినే మాతృదేవో భవ అంటావు. నిన్ను కన్నటువంటి తండ్రినే పితృదేవో భవ అంటున్నావు. నీకు విద్య నేర్పితేనే అతను ఆచార్య దేవో భవ అంటున్నావు. ఇంటికి ఎవడైనా మంచోడొస్తే వాడిని అతిథి దేవో భవ అని అంటావు. మరి నేను పుట్టించిన దేవునికి ఏమంటున్నావు? నన్ను పుట్టించినటువంటి ఆ దేవుడు ఈ సృష్టినంతా కలిగజేసి నాకు కింద అంతా పెట్టాడు కదా! నాకు తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు, నాకు బంధువులను, మిత్రుల్ని, ఉద్యోగాన్ని. ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే కేవలం దేవుని కృపే గదా! అలాంటి దేవుని కోసం నేను ఏమయ్యున్నాను అని అలాగా ఆలోచించేటువంటి ఆలోచనలు లేవంట.
ఎందుకంటే మనోళ్ళకి ఏదో ఒకటి కావాలి. ఆ ఏదో ఒకటి కావాలనంటే వీళ్ళు చెవులు ఎలాంటివట హితబోధన సహింపవు. దురద చెవులు గలవారై తమ స్వకీయమైన దురాశలను అనుకూలమైనటువంటి వాళ్ళకి స్వకీయంగా వాళ్ళకి ఇష్టపడేటువంటివి ఉంటాయన్నమాట. వాటి కోసము ఒక సమూహాన్ని ఏర్పాటు చేసుకుంటారట. అనుకూలమైనటువంటి బోధకుల్ని ఏర్పాటు చేసుకొని తమ కొరకు పోగు చేసుకుంటారట వాళ్ళు. తమ కొరకు. నాకిలాంటి పాస్టర్ ఉండాలి. నాకిలాంటి అయితేనైతే కరెక్టు. నాకిలాంటి వాళ్ళైతే కరెక్టు. ఇక్కడికెళ్లారనుకోండి, కర్ణకరన సువార్త అంటాడు. వాళ్ళకి వీళ్ళకి సహాయం చేయాలని అంటాడు. మనం వచ్చింది దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన ఉద్యోగం ఇవన్నీ దీనికోసమే ఇవ్వబడ్డాయని చెప్తాడు. మారు మనసు పొందమని చెప్తాడు. కదా! ఇవన్నీ కొంచెం కష్టం. మరి ఏది ఇష్టము? గుడికెళ్ళి భజన చేసేసుకొని, 2 పాటలు పాడేసుకొని, శుభ్రంగా తినేసి ఇంటికెళ్ళిపోతే బెటర్. ఇది బెటర్. ఇది సరిపోద్దా? దేవునికి ఆరాధన అయిపోయినట్టేనా? ఆలోచించండి. వారం రోజులుగా మనం డ్యూటీ చేసి, చేసి ఎండనక, ఈ యొక్క చెమటనక, కష్టపడి పనిచేసి, రిపోర్ట్స్ ఇచ్చి, అన్నీ జేసినప్పటికి కూడా మన మేనేజర్‌ని సాటిస్ఫై జేయడానికి ఆయన చెప్పిన టైం కన్నా పనులు చేస్తుంటాం. ఎంత కష్టపడుతున్నామో దుబాయ్‌లో ఉన్నటువంటి మీకందరికి బాగా తెలిసిపోయినారు. ఆలోచించండి. ఇన్ని చేసిన తర్వాత కూడా మనకున్నటువంటి మన పై అధికారి మనకు మంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం, మంచి బోనస్ కూడా రాదు. కదా! ఇన్ని కష్టాలు పడినప్పటికి కూడా దేవుడు ఒకవైపు ఉండి, మనతో ఉండి, మన చక్కటి ఆరోగ్యాన్ని ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడుతున్నటువంటి దేవునికి మనం ఏదో ఒక అరగంటెళ్ళి, ఏదో 2 పాటలు పాడిస్తే ఆరాధన అయిపోద్దండి. ఆలోచించండి. ఎంత చేయాలి చెప్పండి? మనకెవరైనా సహాయం చేశారనుకోండి, ఆయన్ని దేవుడితో పోల్చేస్తాం. ఎంత పోల్చేస్తామంటే, అసలు నువ్వు సాయం చేయకోకుండానంటే ఇంకా నా బ్రతుకు ఏమైపోయి ఉంటదో, సమయానికి నీ దేవుడిలాగా వచ్చావని అంటుంటారు. ప్రియులారా అది కాదండి. అలా కాదండి. దేవునిలాగా దేవుడు నిన్ను పంపించాడు సహాయాన్ని చేసేదానికి కూడా. ఎంత గ్రేట్ కదా! ఎంత మంచి మనస్తత్వంతో ఒకరికి సహాయం చేసే గుణం ఉందనంటే దేవుని లక్షణాలు ఉన్నాయి ప్రియులారా. అందుకే ఇలాంటి బ్యాచ్ ఒకటుంటది. ఆ బ్యాచ్‌ని పక్కన పెట్టండి. ఇప్పుడు యథార్థంగా మనం ముందుకెళ్ళాలి అనంటే లేఖనము ఏం చెప్తుందో ఆ యొక్క కొన్ని మాటలను చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4:24 ఎఫెసీ పత్రిక. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించవలెను. నవీన స్వభావం, కొత్త స్వభావం. ఒకప్పుడు ఎలాగున్నామో, ఒకప్పుడు దేనికో వేస్ట్ గా మనం సమయాన్ని కేటాయించేవాళ్ళము. కానీ ఇప్పుడైతే ప్రతి విషయంలో ప్రార్థన అన్నప్పుడు ప్రార్థనకు అటెండ్ అవుతాము. దేవుని కార్యక్రమాలు ఉన్నప్పుడు దేవుని కార్యక్రమాలు చేస్తాం, ఇస్తాము. ఇంకా ఎవరికైనా అభాగ్యులు ఉంటే వాళ్ళ కోసం చేతులు అందిస్తున్నాం. అదండి ప్రభువు తన రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు అదే మిషన్ అండి. పంపబడిన వారు, మిషనో అనేటువంటి పదాన్ని నుంచి వచ్చిందే లాటిన్ వర్డ్ మిషనో అనేటువంటిది. అది ఇంగ్లీష్ వాళ్ళు దాన్ని మిషన్ అనేటువంటి ఆ యొక్క పదాన్ని రావడానికి ఈ లాటిన్ పదం మిషనో అనేటువంటిది. దాన్ని మిషనో అని అంటారు. అంటే మిషన్. అంటే పంపబడినటువంటి వారు. దుబాయ్‌కి మనం పంపబడ్డాం ఇండియా నుంచి. ఏదో రూపంలోనో మీ ఉద్యోగం రూపంలో కావచ్చు, సో అండ్ సో ఆశల రూపంలో దేని రూపంలోనో వచ్చారు మీరు. ఉద్యోగం నుంచి వచ్చారు. అది బయటకు కనబడేటువంటి మాట. కానీ అసలు పర్పస్ ఏంటంటే దేవుడు నీ నుంచి, నా నుంచి, ఈ సృష్టికర్తే నీ నుంచి, నా నుంచి క్రీస్తు పోలికలకు మారమని కోరుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే క్రీస్తు వచ్చాడు, ఆయన పని చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే బాధ్యత మనకు అప్పగించాడు. నువ్వు వచ్చావు ఈ లోకంలోకి. నువ్వు పంపబడ్డావు దేవుని చేత. నువ్వేం చేశావు? నువ్వేం చేయాలనంటే నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం, కొత్త స్వభావం. ఒకప్పుడు పనికిమాలిన జోకులు వేసేవాళ్ళము. ఇప్పుడు వేస్తామండి. మాట్లాడాలంటే భయపడతాం. సైలెంట్ గా ఉంటాం. ఏ విషయాలను మాట్లాడాలన్నా, ఎవరిని ఏమన్నా అనాలన్నా ఎంత జాగ్రత్త పడతామంటే ఇప్పుడు భయపడుతున్నాం మనం. కనుక ప్రియులారా, నవీన స్వభావం అంటే ఆ విధంగా ఉంటుంది ప్రియులారా. అయితే మనము ఇన్ని రకాలైనటువంటి మరి మాట విషయంలోనూ, ప్రవర్తన విషయంలో, సమస్త విషయంలోనూ మనం యథార్థంగా, సేవ విషయంలో కూడా యథార్థంగా ఉన్నట్లయితే
ప్రియులారా, దావీదు మీకోసం తెలుసు. దావీదు ఇశ్రాయేలీయులకి ఇవ్వబడినటువంటి రెండవ రాజు. మొత్తం శత్రులందరి చేత మరి శత్రువులందరూ సమూలంగా సైలెంట్ చేసేసేసి ఇస్రాయేల్ రాజ్యాన్ని మరి ఒక మంచి సుభిష్టంగా బలంగా నిలబెట్టినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే అతను దావీదు రాజు. ఈ దావీదు రాజు ఒక కొలమానంగా కొలవబడ్డాడు. ఒక కొలమానంగా ఆయన ఉపయోగించబడ్డాడు. ప్రియులారా చూడండి, నీటిలో pH వాల్యూ ఇంత ఉండాలి. అయితే అది ఆరోగ్యకరమైనటువంటి నీరు అని మనం ఎలాగైతే వాల్యూస్ ఏస్తామో, అలాగే మన ఆరోగ్యం కూడా సో అండ్ సో 37 సెంటిగ్రేడ్ ఉంటేనే ఇతను ఆరోగ్యవంతుడు. అంతకు మీద తక్కువున్నా, ఎక్కువున్నా నీకు ప్రాబ్లమ్ అని ఏదైతే కొలమానం ఉందో ఆ విధంగా కొలవబడ్డాడు. ఎవరు? దావీదు. మీరు రాజుల గ్రంథము మరి మొదటి అధ్యాయం 15:3లో గనక మీరు చూస్తే, దావీదుని కొలమానంగా వాళ్ళ యూదా జాతి రాజులు ఎంతమంది అయితే వచ్చారో దావీదుని పెట్టి కొలమానం చేసేవాళ్ళు. దావీదు లాంటి యథార్థవంతుడు ఈ రాజు కాదు. సో అండ్ సో రాజు వచ్చాడు, వాళ్ళ పితరుల్లాంటి దావీదు ప్రవర్తన కలిగినటువంటి యథార్థ ప్రవర్తన ఈయనలో లేదు అని రాజుల గ్రంథాల్లో మీరు చూడండి, ఎంతమంది రాజులు వస్తారో అంతమంది రాజుల కోసం ఇలాగ మాట్లాడతాడు దేవుడు. ఎందుకంటే దావీదు దేవునికి యథార్థవంతంగా ఉన్నాడు. ఆయన ఉరియా అనేటువంటి ఒక హిత్తీయుని భార్య విషయంలో చేసిన తప్పు తప్పించి, ఆయన తప్పు చేసినా దైవా నేను తప్పు చేశానని బతిమలాడేవాడు. ఆయన రైట్ చేసినా గాని దేవుని దగ్గరకు వచ్చేసి కేవలం నీ కృప దేవా అని అనేటువంటి ఆయన, అది నా శక్తి నాది ఇది అని అనుకునేటువంటి వాడు కదా. అందుకే దేవుని యొక్క ఇష్టానుసారుడిగా మారాడు ఆయన. వాళ్ళ రాజులు ఎంతమంది, ఇంచుమించు 20 రాజుల మంది పైగా వచ్చారో వాళ్ళందరినీ గ్రంథకర్త రాసేటప్పుడు దావీదు వారి పితరుడైనటువంటి దావీదు యథార్థ హృదయంతో కొనసాగించినట్లు ఈ ఆశ అనేటువంటి కొనసాగించలేదు, మనిషే కొనసాగించలేదు అని ఆ మాటలు మీరు ఈ రాజుల గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 15 నుంచి మీరు చూసినట్లయితే కనబడుతూనే ఉంటుంది. రాజు వచ్చాడు, అతను ఎలాంటోడు, అతని వాళ్ళ తల్లి ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఈ మాట చెప్తూనే ఉంటాడు. ఈ రోజు దేవుడు మన కోసం కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు కూడా ఈయన యథార్థవంతుడని సాతానుతో చెప్పాలి. ఏబు విషయం మీకు తెలుసు. సాతానుగాడు వచ్చాడు. సాతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. మీరు ఏబు మొదటి అధ్యాయం 6-9 వచనాల్లో చూస్తే కనబడుతుంది. నేను ఇలాగ తిరుగుకొని వచ్చానని అంటాడు. అయితే ఊజు దేశంలో ఒక యథార్థవంతుడైనటువంటి నీతిమంతుడైనటువంటి యోగుని చూసావా అని అన్నాడు. లేదు ప్రభా అని అన్నాడు. అయితే చూడు అతను ఎంత యథార్థవంతుడు చూడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడని అన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడు ప్రియులారా. యేసు క్రీస్తుని కనుక మనం కలిగి ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా పరిశుద్ధుల యొక్క ప్రవర్తనను మనము ధరించుకుంటాం. అందుకే క్రీస్తు నీతి అనేటువంటి దాన్ని మనము మరి యేసుక్రీస్తు అనేటువంటి ఆ యొక్క నూతన స్వభావాన్ని మన జీవితంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి ప్రియులారా. వాక్యాన్ని మనము బాగా నేర్చుకోవాలి ప్రియులారా. అలాగే యోబు విషయంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, ఉన్నటువంటి ఆ యొక్క శరీరం కూడా భయంకరమైన కురుపులతో మెత్తబడినప్పుడు కూడా భార్య వచ్చి కూడా చివరికి నీవు దేవుని దూషించి చనిపో, ఇంకా యథార్థంగా ఉంటావా అని అన్నప్పుడు కూడా మూర్ఖురాలలాగా మాట్లాడుతున్నావు నువ్వు. మనము సుఖాన్ని బాగా అనిపించాం, ఒకప్పుడు కష్టం వస్తే ఎందుకు దేవుని దూషించాలని అన్నాడు. ఎంత చక్కగా మాట్లాడాడు చూడండి. అక్కడ కూడా ఆయన ఏ విధమైన తప్పు చేయలేదు అని మాట్లాడతాడు దేవుడు. కనుక ప్రియులారా, యథార్థంగా బ్రతకడం అంటే పరిశుద్ధుల యొక్క జీవితాలను చూస్తున్నప్పుడు నేను వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎలాగున్నానని ఎప్పటికెప్పటికు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. రైట్. ఇంకా కొన్ని మనము యథార్థంగా బతికినట్లయితే దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం. దేవుడు ఎందుకంటే మనల్ని యథార్థంగా పుట్టించాడు. ప్రసంగి 7:29లోన దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వాళ్ళు మరి భయంకరమైన తంత్రాలను కలిగి ఉన్నారని లేఖనం చెలిగిస్తుంది. అయితే చూడండి, మనము యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడో
మరి ఒకసారి మనము ఈ యొక్క లేఖనాన్ని చూసి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మన మధ్యన ఉన్నటువంటి చివరి ప్రార్థన బ్రదర్ సన్నిధి గారు చేస్తారండి. ఆయన ప్రార్థనతో మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. కీర్తనలు 11 7వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. ప్రియులారా, ఒకానొక రోజు దేవుని కోసం మనం ఇలా బ్రతికి చనిపోతే ఖచ్చితంగా మనం యథార్థవంతుల లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆయన ముఖ దర్శనం చేస్తామట. చూడండి, ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా. మన జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ టైంలోనే మనము యథార్థంగా ఉండడానికి, దేవుని ఎదుట ప్రతి విషయంలోన నిష్కల్మషంతో ఉండడానికి మనం ప్రయత్నించాలి ప్రియులారా. యథార్థంగా ఒకవేళ ఉన్నట్లయితే ఖచ్చితంగా ముఖాముఖిగా దేవుడి దగ్గరికి వెళ్తామట. ఎంత గొప్ప భాగ్యం చూడండి. మరొక మాటను మనం చూసుకొని మనము ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూద్దాం పిల్లలు. హెబ్రీ పత్రిక 10:22 చూద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరంలో గలవారనయ్యుండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుద్దుము. చాలా పెద్దగా మాట్లాడాడు కదా. ఏం చేయాలట? మనస్సాక్షికి కల్మషం తోచుకుంటున్నట్లు మనము ఎలాగున్నాము, ఎలాగ మనం జర్నీ చేస్తున్నాము, ఎలాంటి వాళ్ళతో మనం ఉన్నాము, కుట్రలు కుతంత్రాలు చేసేసుకున్నటువంటి వాళ్ళతో ఉన్నామా, లేదంటే భయంకరమైన కామెడీలు చేసేసేసి వాళ్ళ మీద వీళ్ళ మీద జోకులు వేసేటువంటి వాళ్ళతో ఉన్నామా? ఎలాంటి వాళ్ళతో ఉన్నాం మనం చెప్పండి. అందుకే అంటున్నాడు, ఎలాంటి హృదయంతో ఉన్నాం కదా. కల్మషం లేకోకుండా అసలు మన మనస్సాక్షి అనేటువంటిది ఉంటది. వరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుంది, ఖచ్చితంగా మనకి చెప్తుంది. దాంట్లో కూడా ఎట్లుండాలట? మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమై. అబ్బాబాబు, ప్రోక్షింపబడినటువంటి అసలు దేవుడు అని అంటే దీనికోసం నేను ఏమైనా చేస్తాననేటువంటి త్యాగంతో ఉన్నటువంటి ఆ హృదయం కావాలట దేవుడికి. నిర్మలమైన ఉదక స్నానం చేసిన శరీరంలో గలవారమై ఉండి, అంటే ఈ మలినమైన బాగా అలిసిపోయామనుకోండి, వచ్చి బాగా మంచి స్నానం చేసామనుకోండి, ఎలాగుంటది? అది కూడా చలికాలంలోనైతే మరి వెచ్చటి నీళ్ళతో స్నానం చేసామనుకోండి ఎంత బాగుంటది కదా. కాబట్టి అలాగా మరి పవిత్రపరుచుకున్నటువంటి హృదయం కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఈ కల్మషం అంతా వదిలిపెట్టేసేసి వాక్యం అనేటువంటి స్నానం చేసినటువంటి వాళ్ళు విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి, ఈయన చెప్తున్నటువంటి మాటలు బైబిల్ అనుసారంగా ఉన్నాయి, స్వార్థపూరితంగా ఏం చెప్పుకోవట్లేదు, ఆయన క్రెడిట్ కోసం చెప్పుకోవట్లేదు, లేదా బైబిల్ నాతో మాట్లాడుతున్నది, పరిశుద్ధాత్ముడు నాలో జీవింపజేస్తున్నాడు, ఈ యొక్క మాటల ద్వారా మరి నన్ను నిలబెడుతున్నాడా అన్నట్లయితే మనము అలాంటి యథార్థ హృదయంతో ఉన్నట్లయితే దేవుని సన్నిధికి మనము చేరుకుంటాము అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. మనకు ఒకరోజు దేవుణ్ణి దర్శించుకుంటాం పిల్లలు. ఒకరోజు మనం చూడబోతున్నాం. మరి చూడబోతున్నామని అంటే కల్మషం లేనటువంటి హృదయంతో మనం ఉండాలి పిల్లలు. వాక్యాన్ని చక్కగా నేర్చుకోండి. దేవుని కోసం మనం ఇంకా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, క్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి జీవితాన్ని తన జీవితంలో కొనసాగించున్నారో, దేవుడు చెప్పినటువంటి ప్రతి మాటను తన జీవితంలో నెరవేర్చి ఎలాగైతే చూపించాడో, మనకి ఇవ్వబడిన జీవితంలో మనము యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారిని కనపరుచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మన మధ్యన ఉన్నటువంటి సన్నిధి గారు ప్రార్థనలోకి నడిపించాలని కోరుతూ, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుతూ, మరి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకున్నాను.
మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి మీకే స్తోత్రం అయ్యా, మీకే వదనాలు చెల్లిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం తెలుసు. గడిచిన ఉదయకాల సమయం నుంచి సాయంకాల సమయం వరకు నేను మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి సాయంకాల సమయం ప్రభావ జూమ్ యాప్ ద్వారా ప్రభావ నీ లేఖనంలో ప్రభావ పరిశోధించుకుని లేఖనం ద్వారా ప్రభావ వాక్యాన్ని నేర్చుకుంటుని లేఖనం ద్వారా మీరు నాతో మాట్లాడటానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభావ. ఇంతవరకు ప్రభావ మేము మాట్లాడుకున్న ప్రతి మాట ప్రతి లేఖనాన్ని ప్రభావ వారందరూ విని ఉన్నారు ప్రభావ. ఎవరితో ప్రభావ ఏ మాటతో నువ్వు మాట్లాడినో ఎరిగిన దేవుడు, హృదయమును హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్కరిని ప్రభావ నీ వాక్యం ద్వారా మాట్లాడించి ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా బలపరచండి. ఎందుకంటే నేను నువ్వు జీవం గలవాడు, జీవాధిపతి అయిన దేవుడు, నువ్వు జీవింపు చేసే దేవుడు. అటువంటి జీవం గల మాటల ప్రభావ నా తండ్రి ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభావ మేము పంచుకుంటుండగా నా తండ్రి ప్రతి ఒక్క జీవాత్మను ప్రభావ జీవింపు చేయమని, జీవాహారం మాకు అనుగ్రహించమని, రాబోయే దినాల ప్రభావ ఈ జీవం గల మాటల ప్రభావ చేత పట్టుకుని అనేకులకు మాదిరికరంగా ఉండటానికి మీ సహాయం తెచ్చేది, అనేకులు ప్రకటించడానికి మీకు కృప చూపించండి దేవా. మీకు స్తోత్రాలు నాయన, మీకు వందలు. ఎందుకంటే అయినా నువ్వు ఒక్కడవే దేవుడు నాయన, నీవు ఉన్నవాడు అన్నవాడు లోకమంతా కలిగి ఉన్న మా కన్న తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. సాయంకాల సోనపురం మరొకసారి ప్రభా మమ్మల్ని మా కుటుంబాలను నేను ఇచ్చిన సేవకులను నేను ఇచ్చిన సంఘాలను ఇచ్చిన సమస్తాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రి కాల స్థలం మరొకసారి నా తండ్రి మేమందరం ప్రభావ మోకరించి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించండి. ప్రార్థనలు ఆలకించే దేవుడిని గొప్ప పేరు గల దేవా మీకు స్తోత్రాలు. ప్రార్థన త్రోసివేసే దేవుడు ఆయన, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. నీ వాక్యం చదివిస్తా ఉంది. నాకు మొరపెట్టు వారందరికీ, నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడి ప్రభావం. చేస్తున్న ప్రతి పనిలోను ప్రతి మాటలోను ప్రతి విషయంలోనూ ప్రభావ మీరు మాకు తోడే ఉన్నారని, మీరు మాతో ఉన్నారని ప్రభు ధైర్యం కలిగిన తండ్రి నా తండ్రి మీరు మాలో ఉన్నారని ప్రభు తండ్రి విశ్వసించి పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ప్రభావ ఈ సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడానికి మీ సహాయం తెచ్చింది. అనే దినము ప్రభావ ఉదయ సాయంత్రం మధ్యాహ్న కాలస్తున్న ప్రభావ మీ పాదాలు పట్టుకుని స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. నేను కడవరి దినాల్లో ఉంటుండగా ప్రభా ఎటువంటి శ్రమలను మేము పడుకున్నట్లు ఇప్పుడు కానీ అడుగుతో తెల్లకుండా ప్రభా ఈ ఆత్మ మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభా మేము దినదినము ప్రభు మీ పాదాలు పట్టుకుని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ రాత్రి కలిసిన అందరైతే ప్రభు వినతండి. ఇక ప్రభు జూమ్ యాప్ ద్వారా ప్రభా నీ వాక్యాన్ని విని ప్రభా ప్రతి ఒక్కరు బలపడినట్లు మీ సహాయం తెచ్చారు. ఇంకా ప్రభా నీ దాసుని మంచి ఆరోగ్యము శక్తిని బలమును జ్ఞానం ఇచ్చి ప్రభా తన ఏ ఆలోచన అయితే కలిగి ఉన్న ప్రభా సమస్తాన్ని అద్భుతంగా జరిగించండి. రాబోయే దినాల్లో సువార్తను విస్తరించినట్లు ప్రభా అనేకులకు ప్రభా ప్రయాసపడి నీ నామూలను నడిపించడానికి మీ కృప చూపించమని ఈ రాత్రి కాలశాల మరొకసారి మమ్మల్ని మాకు ఇచ్చిన సమస్తాన్ని ప్రభా నీ హస్తాలకు చెప్పుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామాన్ని హెచ్చిస్తూ మా శరీర ప్రాణాత్మలు మీ స్వాధుల నుంచి నడిపించమని, మీరు మాత్రమే మహిమలు ఘనతలు ప్రభావాలు పొందమని అతి తలవరైనటువంటి మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని వచ్చిన పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి.